పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడున్న జనరేషన్ యువతలో సూసైడ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయనే విషయం ప్రతిరోజు నిరూపితమవుతుంది. లవ్ బ్రేకప్ అయినా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, ఇష్టం లేని జీవితం గడపలేమని, ఇంట్లో అమ్మా నాన్న తిట్టారని, ఇలా కారణాలు ఏదైనా సరే ఆత్మహత్య పరిష్కారం అనుకుంటున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. చాటపల్లి గ్రామానికి చెందిన జానీ అనే యువకుడు 10వ తరగతితో చదువు ఆపేసి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. తనకు BMW కొనివ్వాలని, లేకపోతే చనిపోతానని కొద్ది రోజులుగా తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. తమకు అంత పెద్ద కారు కొనే స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా వారిని ఇబ్బందులకు గురి చేసేవాడు. కొడుకు పెట్టే బాధను భరించలేని తల్లిదండ్రులు సిద్దిపేటలోని కార్ షోరూమ్ కు తీసుకెళ్లి మారుతి షిఫ్ట్ కారు కొనిస్తామని చెప్పగా తనకు నచ్చిన కారు కొనివ్వడం లేదని జానీ మనస్తాపం చెందాడు. తనకు మరో కారు వద్దంటూ వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ జానీ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్ల ముందుండే కొడుకు కన్ను మూయడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.